నెక్స్ట్ ఏంటి అనే దాంట్లో కూడా ఆయన పడిపోయారు పూర్తిగా. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అంటే చాలామందిని దీంట్లో విద్యావంతులను కూడా వీళ్ళ స్కామ్లోకి ఇరికించే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరిగా దొరుకుతున్నారు. పూర్తి వివరాలు చెప్తా ఉన్నారు. ఏమనిపిస్తుంది సార్ దీనికి సంబంధించి? ఇది మోసగాళ్లకు మోసగాడు సినిమా లాగా జరిగిందండి ఇది కుంభకోణం. ఆయన ఏమనుకున్నాడంటే నేను సేఫ్ జోన్ లో ఉంటాను, మిగిలిన వాళ్ళని బలి చేసేస్తానని ఆయన అనుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీని మొత్తానికి అసలు ఆయన ఏమనుకున్నాడంటే విజయసాయి రెడ్డిని బలిపశువుని చేసేస్తే అయిపోద్ది, మిగిలిన వాళ్ళందరూ సేవ్ అయిపోతారు అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. రాజ్ కసిరెడ్డి వీళ్ళందరికీ కూడా ఆయన ట్యూటరింగ్ చేసింది ఏంటంటే మనందరం ఏమి నోరు తెరవద్దు, మీరు లోపలికి వెళ్ళి మాకేం తెలీదు, విజయసాయి రెడ్డి 2 సార్లు పిలిపించాడు ఆయన ఇంటికి, విజయవాడలోను హైదరాబాద్ లోను, ఆయన చెప్పింది మేము చేశాను తప్ప అసలు మాకేం సంబంధం లేదు ఇందులో అని చెప్పించాలని ప్రయత్నించాడు. ఎవరు చెప్పించారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ పాపం జగన్మోహన్ రెడ్డి పేరు ఆయన చెప్పట్లేదు కదా సార్. విజయసాయి రెడ్డి కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. పాపం మళ్ళీ అంత కూడా లేదు ఆయనకి. లేదండి, విజయసాయి రెడ్డి ఆయన అనుకున్న స్కీమ్ అదండి, అనుకున్నాడు. అయితే ఏమైందంటే వీళ్ళు లోనికి వెళ్ళిన తర్వాత కసిరెడ్డి వీళ్ళు ఇంట్రాగేషన్ లో విజయసాయి రెడ్డి పేరు గురించి చెప్పడం కన్నా కూడా అసలు ఏం జరిగింది మొత్తం వివరాలన్నీ చెప్పారు బిగ్ బాస్. బిగ్ బాస్ అని ఇప్పుడు బిగ్ బాస్ అనే పేరు వాళ్ళు చెప్పబట్టే బయటకు వచ్చింది. తర్వాత విజయసాయి రెడ్డి కూడా అడ్వాన్స్ అయిపోయి ఈ కేసులో మొత్తం అసలు రాజ్ రెడ్డి అని చెప్పడం ద్వారా అంటే పైప్ లైన్ లో పెట్టాడు ఇష్యూని. జగన్మోహన్ రెడ్డి అని డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ తన నుంచి తను తప్పుకుని కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి పేరు చెప్తే మొత్తం స్కీమ్ అంతా బయటకు వస్తాడు. ఎందుకంటే రాజ్ కసిరెడ్డి ఈ నిరికించాలని చూస్తే విజయసాయి రెడ్డి అడ్వాన్స్ అయ్యి రాజ్ కసిరెడ్డిని పైప్ లైన్ లో పెట్టేశాడు. పెట్టేటప్పటికి తల వెనక్కి తిప్పుకోలేని పరిస్థితి, ముందుకే వెళ్ళాలి. అట్లా ఒకళ్ళకొకళ్ళు ఇక్కడ గేమ్ ఆడటానికి ప్రయత్నించారండి. నేను నీకు ఇంత చేస్తే కూడా నువ్వు నన్ను బలిపెట్టడానికి ప్రయత్నించావు కాబట్టి నేను రాజ్ కసిరెడ్డి ద్వారా నిన్ను బయటకు తీసుకొస్తాను. డైరెక్ట్ గా ఈయన జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకపోయినా అల్టిమేట్ అంటే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనే విషయం బయటకు వచ్చే స్కాండల్ ని పైప్ లైన్ లో పెట్టడానికి ప్రయత్నించాడు. అది సక్సెస్ కూడా అయ్యాడు. దాని వల్లనే ఇప్పుడు అంతా కూడా బయటకు వస్తుందండి. అంతే తప్ప ఇవాళ తను ఇంకోటి ఏంటంటే ఇది చేసినది కూడా చాలా క్రియేటివ్ గా చేసే కాబట్టి అసలు ఈ స్కాండల్ డీటెయిల్స్ బయటకు రావనేది జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే ఎక్కడ కూడా తన ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, మీటింగ్ లో పార్టిసిపేట్ కాకపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా కానీ సిట్ కావచ్చు, ఈడీ చాలా పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తా ఉంది. అవును, ఆయన అదే అంటున్నా. అప్పుడు ఆయన ఎక్కడ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, అంత విజయసాయి రెడ్డి ద్వారా నడిపించాడు ముందు. అది ఆయనే అన్నారు కదా, నేను ఎక్కడా కూడా నా సంతకం ఎక్కడా లేదని జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ లో చెప్పారు. మీకు గుర్తుందో లేదో మీడియా సమావేశంలో. అవునండి, అది చెప్పాడు. తర్వాత ఒక చీఫ్ మినిస్టర్ గా ఉండి నేను ఫోన్ లో ఆడట్లేదు అని ముందే చెప్పాడు. అంటే ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటున్నాడు. అదే కదా. అంటే మీకు గుర్తుందా ముఖ్యమంత్రి గారి డిజిటల్ సిగ్నేచర్లు చోరీ జరిగాయి అనే ఒక లీక్ కూడా జరిగింది అప్పట్లో. జరుగుతుందండి. అంటే ఏంటి, రేపు పొద్దున ఏదైనా దొరికి మీ సంతకం ఉందంటే నేను అప్పుడు కేసు పెట్టాను కదా, నా సిగ్నేచర్లు చోరీ అయ్యాయని చెప్పుకోవడానికి అన్ని ముందే ప్లాన్లు ఇవన్నీ కూడా దొరికితే ఏం చేయాలా? అవును అవును, ఇప్పుడు ఫోన్లే వాడలేదంటే నాకు అసలు ఏమి సంబంధం లేదని ముందుగానే ఒక క్రిమినల్ ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటానికి తప్ప ఇది అంత జనం నమ్మే పరిస్థితి కాదండి. అసలు అన్నిటికన్నా మించి వాళ్ళకి డబ్బుల కన్నా కూడా జరిగింది, మనుషుల ప్రాణాలు పోయినండి, విలువైన ప్రాణాలు పోయినాయి. ఆ పోయిన వాళ్ళంతా కూడా ఎక్కువ దిగువ ఆదాయ వర్గాల వాళ్ళు, పేద వర్గాలకు చెందిన ప్రజలే ఇందులో నష్టపడ్డారండి. తర్వాత ఆర్థికంగా నష్టపడింది కూడా వాళ్ళే. అందువల్లే ఎన్నికల్లో కూడా ఇంత దారుణమైన ఫలితాలు వచ్చినాయి. మీరు ఇందాక అన్నారు ఎడ్యుకేటెడ్ యూత్ ని ఏదన్నా మంచి పథకాలకు ఉపయోగించుకోవాలి కానీ ఇలాంటి వాటికి ఉపయోగించుకుంటారా అని. వాళ్ళు మొదటి నుంచి రాజ్ కసిరెడ్డి ఇది ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకున్నారండి. ఎక్కడ కూడా గుర్తుందా సార్? ఆ పేరు గుర్తు రావట్లేదు కానీ ధనుంజయ రెడ్డి దగ్గరకో లేదంటే ధనుంజయ రెడ్డి దగ్గరికి అనుకుంటా ఒక వ్యక్తి వెళ్ళి నేను ఒక బిజినెస్ పెడదామని అనుకుంటున్నానంటే ఆ తర్వాత ఆయన కంపెనీ పెట్టించారంట. మామూలు వ్యక్తి ఆయన కంపెనీ పెట్టించారంట. ఇప్పుడు మొన్న ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆధారాలు సేకరిస్తూ ఉంటే వేల కోట్ల రూపాయలు దాంట్లో టర్న్ ఓవర్ జరిగిందంట. అసలు ఆయనే ఆశ్చర్యపోయాడంట, ఏంటిది నా కంపెనీలో ఇదేంటి అని. అంటే ఈ సినిమా ఇప్పుడు ఏదైతే వచ్చిందో అది ఎప్పుడో అమలు చేశారు వీళ్ళు. ఏది ఇప్పుడు ఏదో సినిమా వచ్చింది కదా కుబేరా,
ఉమ్. ఆ సినిమాను అంటే డబ్బు లేని వాళ్ళని తీసుకొని వచ్చి ఈ విధంగా ఏదో చేసి ఈ వెనుక వైపు నుంచి ఆ కంపెనీ నుంచి వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్లు జరిపారు వీళ్ళంతా. అవును, ఇప్పుడు ఆయనకి నష్టమే ఉందండి. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు మీరు అన్నట్టు దానికి బినామీగా అయితే నుంచారే తప్ప మొత్తం అంతా ఆపరేట్ చేసింది ఆ కంపెనీ అఫైర్స్ ఈ బినామీ డబ్బుని డైవర్ట్ చేయడానికి ఉపయోగించుకుంది వీళ్ళు. అంతే కదా. అతను వాళ్ళ విక్టిమ్ అవుతాడు. ఎవరైతే ఆ కంపెనీకి ఎండి అని ఆ రోజు కాలర్ ఎగరేసి కూర్చున్నాడో అతనికి ఏమి మినిమం ఇస్తారు అంతే. ఇప్పుడు బహ్రెయిన్ షార్జిల్ షేక్ కూడా మీరు అన్నట్టు ఎలక్ట్రికల్ వెహికల్ ఫ్యాక్టరీ పెడతామని తీసుకుని అతనికి మినిమం శాలరీ ఇచ్చి అతని పేరుని అతను ఫెసిలిటీస్ ని ఉపయోగించుకుని డన్ గా తీరా పట్టుబడ్డ తర్వాత ఇక ఈవీ ఫ్యాక్టరీ లేదు, ఏమీ లేదు, నువ్వు దుబాయ్ పోయి నీ బతుకు నువ్వు బతుకమని తోలేశారు. మాకేం సంబంధం లేదు, ఆయన్నే చేశాడని చెప్తారు ఇప్పుడు. అంతే. ఇప్పుడు అట్లా విక్టిమ్ అవుతారు చాలా మంది. అంతెందుకండి, గతంలో మీకు గుర్తుందో లేదో, అంటే ఇప్పుడు అది అసందర్భం లేండి అది చెప్పడం కూడా. ఇలాంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమంది వాళ్ళ కంపెనీల్లో ఉద్యోగాలకు తీసుకుని వాళ్ళని ఎండీలుగా చేసి పెద్ద పెద్ద బ్యాంకుల్ని మోసం చేసిన తర్వాత తెలిసింది మనకి ఎండి పోస్ట్ ఊరికే ఇవ్వలేదు, మనం వాళ్ళు చిక్కుకున్నారు ఆ స్కాండల్స్.